తెలుగు వంటలకి స్వాగతమండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ. వంకాయ టమాటా కర్రీని చాలామంది మర్చిపోతున్నారండి. ఇళ్లల్లో చాలా తక్కువ మంది ఇలా వండుకుంటున్నారు. నేను చాలా కాలం నాటి చాలా సింపుల్ ఇంటి మసాలాలతో చేసినటువంటి ఈ వంటకం చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ముందుగా వెడల్పాటి చట్టి గిన్నె పెట్టుకోండి. నేనైతే ఎప్పుడు వాడే కళాయిలోనే చేస్తున్నానండి. ఇందులో కొంచెం నూనె వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే అరచేతి మందం అంత ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేశానండి. అర కేజీ వంకాయలు తీసుకున్నాను. పావు కిలో వరకు టమాటో తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే 2 సమపాలలో కూడా తీసుకోవచ్చు. ఉల్లిగడ్డలు కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులో పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శుభ్రంగా గరిటెతో కలుపుకొని మూత పెట్టుకోకుండా దగ్గర నుండి చక్కగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి శుభ్రంగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. కొంతమంది వంకాయ ముక్కలు వేసిన తర్వాత టమాటా ముక్కలు వేస్తారండి. అప్పుడు నాకు వంకాయ ముక్కలు గుజ్జు గుజ్జుగా అయినట్టుగా అనిపిస్తాయి కాబట్టి నేను ముందుగా టమాటా అంతా బాగా ఉడికిన తర్వాతనే వంకాయ ముక్కలు వేసుకుంటాను. ఇదంతా కూడా దగ్గరుండి మూత పెట్టుకోకుండా చేసుకుంటానండి. ఎందుకంటే నీటి ఆవిరి పడితే ముక్క నుజ్జుగా అయిపోతుందని. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా ఉప్పు వేసుకోండి. మనం వంకాయ ముక్కలు ఉప్పు నీటిలో వేస్తామండి. ఉప్పు నీటిలో అంటే ఉప్పు కలుపుకున్న నీళ్ళలో కోసుకొని వేసుకుంటాం. ఎందుకంటే కమురు పట్టకుండా ఉంటాయని. కాబట్టి మీరు ఉప్పు చూసి వేసుకోవాలి కూరలో. ఇప్పుడు శుభ్రంగా ఉప్పు కూడా వేసాం కాబట్టి టమాటాని కలిపి వదిలేస్తే చాలా బాగా మగ్గుతుందండి. ఒకవేళ వంకాయ కూర తినని వాళ్ళు ఎవరంటే ఉన్నారు అనుకోండి, ఈ టమాటా కూర కొంచెం పక్కన తీసి పెట్టుకొని మరి వాళ్ళకి ఏసి పెట్టొచ్చనమాట. అంత బాగుంటుంది. చాలామందికి వంకాయ టమాటా కూర చాలా ఇష్టం ఉంటుందండి. కానీ పాపం వంకాయ కానియండి, గోంగూర కానియండి కొందరు తినే పరిస్థితి ఉండదనమాట. చాలామందికి ఇష్టమైన వాళ్ళే వాటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది ఆరోగ్యరీత్యా. సో, నాకైతే అటువంటి ప్రాబ్లమ్ రాలేదు. వంకాయ టమాటా కూర అండి ఒకప్పుడు నేను ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు పల్లెటూరులో ఖచ్చితంగా వండేవారు. వంకాయ టమాటా, దోసకాయ టమాటా, ఆలుగడ్డ టమాటా. ఆలుగడ్డ టమాటా ఈ మధ్య వండుతున్నారు కానీ వంకాయ టమాటా చాలా రేర్ అండి. ఎక్కడో గాని వండట్లేదు. సో, చాలా వరకు మర్చిపోతున్నారు ఈ వంటకాన్ని. మనమందరం కూడా మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు ఈ వంటకాన్ని గుర్తు చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు అప్పుడే నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఒకవేళ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ తినని వాళ్ళైతే జస్ట్ అల్లం నూరుకొని వేసుకున్నా, నలుపుకొని వేసుకున్నా సరిపోతుందనమాట. ఇప్పుడు శుభ్రంగా కలుపుకొని అడుగంటుకోకుండా చక్కగా మూత పెట్టుకోకుండా టమాటాలన్నీ కూడా వేగనివ్వాలండి. అలా వేగనిచ్చిన తర్వాత, అలా కలిపిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొన్ని వంటలు మనకి ఇంట్లో వండిన రుచి రావాలి అనుకుంటే బయట మసాలాలు అస్సలు వాడకండి. ఏ మసాలాలు వాడాలో తెలుసుకొని వాడాలన్నమాట. కొందరు ఏం చేస్తారంటే అన్నిట్లో ఒకే రకమైన మసాలాని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అప్పుడు అన్ని కూరలు ఒకేలాగా ఉంటాయండి. కాబట్టి ఏ కూరకి ఏ మసాలాలు వాడాలో పర్ఫెక్ట్‌గా వాడారంటే ఇంట్లో పిల్లలకి కానీ, పెద్దలకి కానీ రుచిలో డిఫరెన్స్ తెలిసి చాలా కమ్మగా తింటారు. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లిపాయలు వేశాను కదా! ఇందులో వంకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి. వంకాయ ముక్కలు శుభ్రంగా చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో! మనం ఉప్పు నీళ్ళలో వేయకపోతే అవి నల్లగా మారిపోయి వగరుగా అవుతాయన్నమాట. అందుకని చెప్పేసి ఇలా మనం ఉప్పులో వేసుకోవాలి. వంకాయలు మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు వంకాయ మొదట ఉంటుంది కదండీ! మేము ముచ్చుకలు అంటాము. ఆ ముచ్చుకలు చక్కటి గ్రీన్ కలర్‌లో ఉన్నాయో లేవో చూసుకోండి. అలా ఉంటే తాజావన్నట్టుగా అర్థం. అయితే వీటిని శుభ్రంగా వీటిలో వేసి ఒక్కసారి గరిటెతో కలుపుకోవాలి. నేనిక్కడ అట్లకాడ గంటెనే ఎక్కువగా వాడుతూ ఉంటానండి. సో, వంకాయ కూర గానియండి, చేపల కూర కానియండి, మనం ఎలా పడితే అలాగా గుంటె గంటెలతో కలపకూడదండి. ఎందుకంటే నుజ్జు నుజ్జుగా అయిపోయి చూడటానికి కూర బాగోదు, టేస్ట్‌గా కూడా ఉండదు. నాకైతే వంకాయ ముక్కల్లాగా కొంచెం ఆ ఫ్లేవర్ తగులుతున్నట్టుగా ఉంటేనే బాగా ఇష్టం. ఒకవేళ మీకలా కాదు అనుకుంటే మీరు కొంచెం మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవచ్చు. సో, ఇప్పుడు వీటిని శుభ్రంగా కలుపుకుంటున్నానండి. అంటే ఆ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా నేను కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు అలానే మగ్గనిస్తాననమాట. మూత పెట్టుకోకుండానే మగ్గించుకుంటున్నానండి. ఇంకొద్దిసేపు తర్వాత మరొక్కసారి గరిటెతో కలుపుకుంటున్నాను. చూస్తూ ఉన్నారా కూరంతా కూడా చక్కగా మగ్గిపోతూ నూనె అనేది మనకి కనిపిస్తూ ఉందనమాట. మనకి వంకాయ కూర వెంటనే అయిపోతుందండి. ఎక్కువ టైం అయితే తీసుకోదు. సో, ఇలా మగ్గుతున్న టైంలో మీరు ఒకవేళ వెయ్యాలి అనుకుంటే ధనియాల పొడి వేసుకోవచ్చండి. మేము ధనియాల మసాలా పొడి కూడా ఎలా తయారు చేస్తాను అంటే, ధనియాలు ఒక హాఫ్ కిలో తీసుకొని బాగా వేయించి,
దాని తర్వాత అందులో యాలకులు ఒక 5, లవంగాలు ఒక 5, దాచిన చెక్క ఒక 2 అంగుళాలు వేసుకొని వేయించి వాటిని అన్నిటిని కలిపి 4, 5 వెల్లుల్లిపాయలేసి మిక్సీ పట్టుకుంటానండి. ఆ మిక్సీ పట్టుకున్న పొడిని మేము వాడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి కేవలం అసలు కొంచెం కూడా వేడి చేయకుండా ప్లెయిన్‌గా ధనియాలు ఎలా తెచ్చుకున్నామో అలాగనే వాటిని ఎటువంటి వేడి చేయకుండా, వేపకుండా వాటిని కూడా పొడి పెట్టి పక్కన పెట్టుకుంటానండి. అలాంటిది కూడా అప్పుడప్పుడు నేను వాడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి జీలకర్ర, మెంతులు వేయించి పొడి పట్టుకుంటాను. పులుసులకి అవి వాడుతూ ఉంటాను. సో, మనం ఇక మీదట ఇంకొక వీడియోలో నేను మసాలాలు కూడా మీకు చూపిస్తాను. మీరు ఒకవేళ ఫేస్‌బుక్ నుంచి, యూట్యూబ్ నుంచి చూస్తున్నట్టయితే మీకు ఒకవేళ చూడాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ వంటకాన్ని తప్పకుండా నేను ప్రయత్నించి చూపిస్తానండి. ఇంకొక విషయం, యూట్యూబ్ అనేది మనకొక మంచి రూపాయి ఆదాయాన్ని చూపించే విధంగా ఉంటుందండి. మీకు వంట వీడియోలు వచ్చు, చెయ్యాలి అనుకునేవారు కనిపించకుండా కూడా ఇలా వంట వీడియోలు చేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో ఉన్న పిల్లలు దయచేసి మీకు మీ ఇంట్లో అమ్మగారికి కానీ, నాన్నగారికి కానీ ఎవరికైనా ఇలాంటి ఆలోచన ఉంటే తప్పకుండా టెక్నాలజీ తెలిసిన పిల్లలు వారికి ఖచ్చితంగా హెల్ప్ చేయండి. సరేనా? వాళ్ళకి మంచి టైమ్ పాస్ అవుతుంది. చక్కటి ఆదాయం వస్తుంది. థాంక్ యూ.